రేపేం సంభవిస్తుందో, రేపేం తినాలి, రేపేం తాగాలి, రేపేం కట్టుకోవాలి, రేపేం ధరించాలి, ఎప్పుడు రేపటి గురించి. కానీ దేవుని వాక్యం అంటుంది, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. అంచేత ఆందోళన చెందద్దు. ప్రార్థనా పూర్వకంగా ఆలోచించి ప్రతి ప్రార్థన, ప్రతి అవసరాన్ని సమయం దొరికినప్పుడంతా ప్రభుతో తెలియపరచండి. ఆయనే సమస్తము సమకూడి జరిగిస్తారు కదా. మనం నిన్నటి వారమే గాని రేపటి వారం కావు. అంచేత ఏనాటికి ఆనాడు ప్రభుతో చక్కటి అనుబంధం కలిగిన వాళ్ళమై, దేవునితో సమ్మతి కలిగిన వాళ్ళై, దేవుని సన్నిధిలో సఖ్యత కలిగిన వాళ్ళై, సహవాసం కలిగిన వాళ్ళై, దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి మనసారా ప్రభువుని స్తుతించి ముందు కొనసాగినట్లయితే దేవుడే మనకు సమస్తము సమకూడి జరిగించును గాక. ఆందోళన కలుగు చేసే వార్తలు లేక దుర్వార్తలు మీకు వినిపించిన